సర్కిల్ సినీ ప్రపంచం. నేను మీ హేమవాల్ని. మరి వాళ్ళ సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది, నేను రాముడి కంటే గ్రేట్. పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిరు ట్వీట్ కు తమన్ రిప్లై. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. నేను రాముడి కంటే గ్రేట్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అనే ముసుగులో చేస్తున్న పనులు అందరికీ తెలిసిందే. ఇష్టమైన హీరో మీద అభిమానం చూపించుకోవడం తప్పు కాదు, కానీ మిగతా హీరోలని తక్కువ చేసి మాట్లాడడం, వారిని కించపరచడం, ట్రోలింగ్ చేయడం, అవతలి హీరోల చిత్రాలు వస్తుంటే పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేయడం తప్పు. అసలు సినిమాలు ఆడకపోతే ఇండస్ట్రీ మనుగడ ఎక్కడ ఉంటుంది? సినిమాలను ఇలా పనిగట్టుకుని కిల్ చేస్తుంటే నిర్మాతలు అనేవారు ప్రయోగాలు చేసేందుకు ముందుకు రారు. నిర్మాత లేకపోతే చిత్రాలు తెరపైకి రావు. ఇదే విషయాన్ని తమన్ ఎంతో ఆవేదనతో చెప్పుకొచ్చాడు. నిర్మాత దేవుడు లాంటివాడు. సినిమాల్ని కావాలని చంపుతున్నారు. ఫ్యాన్స్ ఈ నెగిటివ్ ట్రెండ్లు చేసే సినిమాల్ని చంపేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేరుతో చేసేవన్నీ చూస్తుంటే చాలా బాధగా, భయంగా అనిపిస్తుందంటూ తమన్ ఎమోషనల్ అయ్యారు. ఓ సినిమా సక్సెస్ కోసం ఎంతో మంది చెమటోడ్చి కష్టపడుతుంటారు, కానీ ఆ కష్టాన్ని ఇలా ట్రోలింగ్, నెగిటివిటీ పేరుతో చంపేస్తున్నారంటూ తమన్ ఆవేదన చెందాడు. ఇక తమన్ మాట్లాడిన మాటలు చిరంజీవి చెవిన పడ్డాయి. నీ మాటలు నా హృదయాన్ని తాకాయి. నీలో ఇంత ఆవేదన, బాధ ఉందని నాకు తెలీదు. ఎంతో గొప్పగా మాట్లాడావు. మనం మాట్లాడే కొన్ని మాటలు కొందరిని ఇన్స్పైర్ చేస్తాయి. అవే కొన్ని మాటలు నాశనం చేస్తాయి. ఏం చెయ్యాలో, ఏ మాటలు మాట్లాడాలో మీరే ఆలోచించుకోండి. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అని చిరంజీవి ట్వీట్ వేశారు. చిరు ట్వీట్ మీద తమన్ స్పందించాడు. డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మేణ వాధికరిస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచేలోపే చిదిమేస్తూ ఉంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయని ట్వీట్ వేశాడు. నేను రాముడి కంటే గ్రేట్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బుల్లిరాజు ప్రచారం చూసారా? అలా ఫేట్ మారిపోయిందే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. నేను రాముడి కంటే గ్రేట్. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లిరాజు పాత్ర ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్యారెక్టర్ గురించి టీజర్, ట్రైలర్ లో ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ పాత్రను థియేటర్లో చూసి జనాలు నవ్వుకోవాలని అనిల్ రావుపూడి అలా దాచిపెట్టి ఉండొచ్చు. అయితే అనిల్ రావుపూడి ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ క్యారెక్టర్ ను జనాలు థియేటర్లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని బుల్లిరాజు తన భుజాన వేసుకున్నాడు. ఒక్క సినిమాతోనే బుల్లిరాజుకి స్టార్డమ్ వచ్చేసింది. బుల్లిరాజు డైలాగ్స్, సీన్లను మీమ్స్, ట్రోలింగ్స్ లో వాడేసుకుంటున్నారు. బుల్లిరాజు గురించి ఇప్పుడు బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది వరకు ఏం చేశాడు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు? ఇలా ఎన్నెన్నో విషయాల గురించి అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ పిల్లాడు జనసేన తరపున కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడట. జనసేన కోసం పనిచేశానని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడట. ఆ ప్రచార వీడియోలను అనిల్ రావుపూడి, దిల్ రాజు చూశారట. అలా ఈ మూవీకి పిలిచారట. ఆడిషన్స్ చేసి పాత్రను ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బుల్లిరాజు చేసిన ప్రచారం, సైకిల్ గ్లాస్ కి ఓటు వేయమని చెప్పిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినిమాలో తాను అన్నట్లుగా ప్రవర్తించినట్లుగా బయట ఎవరూ ఉండకూడదని వేడుకున్నాడు.
ఓటీటీలతో పిల్లలు ఎలా చెడిపోతున్నారనే చెప్పే ఉద్దేశంతోనే ఆ పాత్రను చేశానని, బయట ఎవరు కూడా తనను ఫాలో అవ్వొద్దని వేడుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంతగా నటించడం, ఇంత మెచ్యూరిటీని చూపించడంతో బులిరాజుకి అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 140 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యం పరిచేస్తుంది. మునుముందు ఈ చిత్రం 250 కోట్ల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. నేను రాముడి కంటే గ్రేట్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. నేను ఒంటరిగా వస్తా, నువ్వు ఎంత మందితోనైనా రా అంటున్నాడు మంచు మనోజ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నేను రాముడి కంటే గ్రేట్. మంచువారి గొడవలన్నీ రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిందంతా పోయింది. మోహన్ బాబు కంట్రోల్ తప్పి మీడియా మీద దాడి చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం, కోర్టులో కేసులు నడుస్తుండడం అందరికీ తెలిసిందే. ఇక సంక్రాంతి టైంలో ఎంబీయూ వద్ద మళ్లీ మనోజ్ ను అడ్డుకోవడం, అక్కడ కూడా కేసులు నమోదు కావడం చూశారు. అసలు మంచు వారింట్లో ఏం జరుగుతుంది? మనోజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? విష్ణు, మోహన్ బాబు ఇలా మనోజ్ ను ఎందుకు దూరం పెడుతున్నారు అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు ఈ మంచు బ్రదర్స్ సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ప్రతి కుక్కకి సింహం అవ్వాలనే ఉంటుందంటూ రౌడీ సినిమాలని మోహన్ బాబు డైలాగులను విష్ణు షేర్ చేశాడు. ఇక భక్త కన్నప్పగా కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ మనోజ్ కౌంటర్ వేశాడు. దీంతో విష్ణు కన్నప్ప మీద మనోజ్ తన కౌంటర్లు వేసి కసి తీర్చుకున్నాడు. ఆ తర్వాత మనోజ్ ట్వీట్ వేస్తూనే ఉన్నాడు. తాజాగా మనోజ్ మరోసారి స్పందించాడు. ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకుందాం. ఇంట్లోని ఆడవాళ్లు, డాడీ, స్టాఫ్ అని కాకుండా మనం ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. ఏమంటావ్? నేను ఒంటరిగా వస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు ఎవరినైనా తెచ్చుకో. ఓ హెల్తీ ఓపెన్ డెబిట్ చేసుకుందామంటూ మనోజ్ సవాల్ విసిరాడు. మరి మనోజ్ సవాల్ను విష్ణు స్వీకరిస్తాడా? మళ్ళీ ఏమైనా కౌంటర్ వేస్తాడా అన్నది చూడాలి. అసలే విష్ణు ప్రస్తుతం కన్నప్పను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. శుక్రవారం నాడు బెంగళూరులో కన్నడ మీడియాతో ముచ్చటించాడు. ఇప్పుడు చెన్నైకి వెళ్తున్నాడు. అక్కడ తమిళ మీడియాతో కన్నప్ప విశేషాలని పంచుకోబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న విష్ణు ట్విట్టర్లో తన సోదరుడికి కౌంటర్ వేస్తాడో లేదో వెయిట్ చేసి చూడాలి. నేను రాముడి కంటే గ్రేట్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.